మిత్రులందరికీ నమస్కారం. వేసవి సెలవులను గడిపేద్దాం ఇలా. వేసవి సెలవులు విద్యార్థులకు కొత్త కార్యకలాపాలను అన్వేషించడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు ఖాళీ సమయాన్ని ఆస్వాదించడానికి అద్భుతమైన సమయం. విద్యార్థులు వారి వేసవి విరామాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మనం వారికి తెలియజేయగల కొన్ని సూచనలు ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు. వేసవి సెలవుల ప్రధాన ఉద్దేశం ఎండ తీవ్రత నుండి ఆరోగ్యమును రక్షించుకోవడం కోసం విద్యార్థులందరికీ ప్రభుత్వం సెలవులను మంజూరు చేయడం జరుగుతుంది. భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ వేసవి అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేస్తుందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి విద్యార్థులందరూ వేసవి తాపం నుండి తప్పించుకొనుటకు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. అవి: వేసవి కాలంలో మన శరీరం అత్యధిక డీహైడ్రేషన్ గురవుతూ ఉంటుంది. కాబట్టి కనీసం రోజుకు 4 లీటర్ల నీటిని తాగాలి. ఇంట్లో ఉన్నా లేదా ఏదైనా టూర్లో ఉన్నా దాహం వేసిన లేదా వేయకున్న నీటిని మాత్రం తాగాలి. కూల్ డ్రింక్స్, కాఫీ, టీలకు బదులు కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం లాంటి వాటిని తీసుకోవాలి. వేపుడు పదార్థాలకు బదులు ఎక్కువ ఫైబర్ కలిగినటువంటి కూరగాయలు, పండ్లు, పాలు, ఆకుకూరలను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి వేసవి తాపం నుండి మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. తప్పనిసరి బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కాటన్ దుస్తులను ధరించడంతో పాటు తలకు టోపీని ధరించాలి. గొడుగును కూడా ఉపయోగించాలి. చురుకుగా మరియు ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజు కనీసం 60 నిమిషాల పాటు శారీరక శ్రమలో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. వారు స్విమ్మింగ్, కరాటే, డ్యాన్స్, యోగా, ధ్యానం లాంటి క్లాసులలో చురుకుగా పాల్గొనేటట్టుగా ప్రోత్సహించాలి. ఉదయం మరియు సాయంత్రం వేళలో ఆటలు, క్రీడలు, శారీరక శ్రమ చేయడం లేదా తల్లిదండ్రుల పనులలో సహాయ సహకారాలను అందించడం లాంటి పనుల వల్ల సంతృప్తికరమైన నిద్రను పొందవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి హెల్త్, ఫిట్నెస్ అన్నిటికంటే ముఖ్యమైనది. రీడింగ్, పఠనంలో పాల్గొనండి. రీడింగ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ వే టు స్పెండ్ యువర్ సమ్మర్, ఎన్హాన్స్ వెకాబులరీ, ఓపెన్ యువర్ మైండ్ టు డిఫరెంట్ పర్స్పెక్టివ్. పఠనం ఒక సంతోషకరమైన వేసవి కార్యకలాపం. విద్యార్థులు తమ భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు 1 గంట కథలు, నవలలు లేదా విద్యా పుస్తకాలు చదవాలి. 8 మరియు ఆ పై తరగతులను అభ్యసించే విద్యార్థులు కోడింగ్, డీకోడింగ్, రోబోటిక్స్, కంప్యూటర్ లాంటి డిజిటల్ కోర్సులలో స్కిల్స్ని పెంపొందించుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం చదవబోయే తరగతికి సంబంధించిన సబ్జెక్టులలో వీలైనంత మేరకు నైపుణ్యమును పెంపొందించుకునే ప్రయత్నము చేయాలి. అవుట్డోర్లను అన్వేషించండి. తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులు ప్రకృతిని అన్వేషించడానికి వేసవి సరైన సమయం. వారు తమ సాధారణ అవగాహనను పెంపొందించుకోవడానికి కుటుంబ పర్యటనలు, అధ్యయన పర్యటనలు లేదా పిక్నిక్లకు వెళ్ళవచ్చు. కళలు మరియు చేతి పనులు. విద్యార్థులు కళలు మరియు చేతి పనులలో నిమగ్నమై వారి సృజనాత్మకతను వ్యక్తం చేయవచ్చు. ఇది వారి సృజనాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మరియు దాగి ఉన్న ప్రతిభను కనుగొనడంలో సహాయపడుతుంది. స్టార్ట్ ఏ DIY ప్రాజెక్ట్స్. DIY మీన్స్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. క్రాఫ్టింగ్, బిల్డింగ్ మోడల్ రాకెట్స్, ఎన్హాన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్సెట్రా. రోజువారీ జర్నల్స్ రాయండి. విద్యార్థులు రోజువారీ జర్నల్స్ రాయడం వల్ల వ్రాత నైపుణ్యాలు మెరుగుపడతాయి మరియు విద్యార్థులు తమ అనుభవాలు మరియు భావాలను ప్రతిబింబించేలా చేయడంలో సహాయపడుతుంది. ఎన్హాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, సైన్స్, హిస్టరీ ఆర్ కల్చర్ ఎక్సెట్రా. స్టార్ రేజింగ్. రాత్రి ఆకాశంలోని అద్భుతాలను విద్యార్థులు పరిశీలించాలి. నక్షత్రాలను చూడడం అనేది విద్యాపరమైన మరియు విశ్రాంతిని కలిగించేది. కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి. సంగీత వాయిద్యం, కొత్త భాష లేదా కోడింగ్ వంటి ఏదైనా కొత్త ధనాన్ని నేర్చుకోవడానికి వేసవికాలం అనువైన సమయం. తల్లిదండ్రుల సహకారంతో సైకిల్ తొక్కడం, బైక్ రైడింగ్, స్విమ్మింగ్ లాంటివి కూడా నేర్చుకోవచ్చు. వాలంటరీ వర్క్. స్వచ్ఛంద సేవ ద్వారా సమాజానికి తిరిగి ఇచ్చేలా విద్యార్థులను ప్రోత్సహించండి. గ్రామ, పట్టణ, స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ లాంటి వాటిలో యాక్టివ్గా పాల్గొనే ప్రయత్నం చేయాలి. ఇది సంతృప్తికరంగా మరియు గొప్ప అభ్యసన అనుభవంగా ఉంటుంది. హోమ్ గార్డెన్ ప్రారంభించండి. గార్డెనింగ్ విద్యార్థులకు బాధ్యత మరియు పర్యావరణం గురించి నేర్పుతుంది. అదనంగా ఇది ఆరుబయట సమయం గడపడానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం. స్క్రాప్ బుక్ను సృష్టించండి. విద్యార్థులు తమ వేసవి సాహసాలను స్క్రాప్ బుక్లో డాక్యుమెంట్ చేయవచ్చు. ఇది జ్ఞాపకాలను కాపాడుకోవడానికి సృజనాత్మక మార్గం. విద్యార్థులు ఏ పనిని ఎంచుకున్నా వారు నేర్చుకోవడం మరియు వ్యక్తిగత వృద్ధితో వినోదాన్ని
సమతుల్యం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని గుర్తుంచుకోండి. మీ వేసవిని ఆస్వాదించండి. సేకరణ మధుకర్ బొమ్మెర. హ్యాపీ సమ్మర్ వెకేషన్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.